కలిసే పోదాం ఎన్నియలో ఎర్రనిది జెండనీయలో పేదల పాలిట నీయలో మరి ఎన్నిది జెండనీయలో ఎర్రజెండల జెండనీయలో ఎర్రనిది జెండనీయలో ఎర్రనిది జెండనీయలో ఎర్రనిది జెండనీయలో శ్రమజీవుల హక్కులకై గల్లి గల్లి ఎగరాల ఎర్ర జెండా
ఘోరాలు ఎందుకట్టు చూపిదారి ఆశతోనే జీవితాలు మారునంటే ఆశయాలకై ముందుకే సాగుతుంటే పల్లె పల్లె ఎగరాలే గల్లి గల్లి ఎగరాలే ఊరు ఊరు ఎగరాలే పల్లె పల్లె ఎగరాలే ఎర్ర జెండా గల్లి గల్లి ఎగరాలే ఎర్ర జెండా కృష్ణమూర్తి పోచమోని గంగయ్య వల్ల శివయ్య పోచయ్య తానయ్య పాషండ నరహరి కోటప్ప మన అరువయ్య శ్రీరాము వెంకటయ్య కుకుడాల జంగరెడ్డి రంగయ్య యాదగిరి రెడ్డి పొట్టులాలు రోషయ్య ఆశయాలనెత్తుకొని పోరుబాట సాగి చేరుకోవాలంటూ ఎర్రకోట పల్లె పల్లె ఎగరాలే అరే గల్లి గల్లి ఎగరాలే అరే వాడ వాడ ఎగరాలే ఊరు ఊరు ఎగరాలే ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా వర్గరహిత స్వర్గమది నేస్తమా కూలినారి పేదలంట కుంగుతుంటే కూడు లేక కోడు కోడు మెత్తుకుంటే కలిగినోడి కడుపు నిండ మెక్కుతుంటే కష్టజీవి కారంతో ఒట్టుకుతుంటే అయ్యో కష్టాల ముళ్ళల్ల చిక్కుకుంటే కార్మికుల బాధలెట్ట తీరునంటే అయ్యో వరవరవ కన్నీరై ఒలుకుంటే ఒక్కడిగే సేమల ఎర్ర జెండా పల్లె పల్లె ఎగరాలే గల్లి గల్లి ఎగరాలే వాడ వాడ ఎగరాలే ఊరు ఊరు ఎగరాలే పల్లె పల్లె ఎగరాలే ఎర్ర జెండా గల్లి గల్లి ఎగరాలే ఎర్ర జెండా మా తనువంత మండుతున్న ఎండలల్లో తలియుకోని బాధలే గుండెలల్లో అయ్యో పని లేక ఎండుకున్న కొండలల్లో సాగు తాగు నీరు లేక తండలల్లో పెద్ద పెద్ద సరులు కాని పక్షులోనే
గల్లి ఎగరాల ఎర్ర జెండా పల్లె పల్లె ఎగరాల ఎర్ర జెండా గల్లి గల్లి ఎగరాల ఎర్ర జెండా బంగారు కలగట్టు విద్యార్థులే బతుకుమారంటూ యువజనులే బంగారు కలగట్టు విద్యార్థులే బతుకుమారంటూ యువజనులే భూమాత పడిగే వాస్తవులే మానయ్య కొట్టే ఆత్మహత్యలే అయ్యో నేనేమి చేశాను కృష్ణమూర్తి పోతపడి గంగయ్య అమ్మ శివయ్య పోతయ్య కానయ్య కృష్ణమూర్తి పోతపడి గంగయ్య అమ్మ శివయ్య పోతయ్య కానయ్య కసన్న నరహరుడన జంగరెడ్డి రంగయ్య యాదగిరి రెడ్డి కొట్టులాలు రోషయ్య పువ్వులాల జంగరెడ్డి రంగయ్య యాదగిరి రెడ్డి కొట్టులాలు రోషయ్య జయ రాసయ్య వ్యవసాయ రాష్ట్ర పిలుపులో భాగంగా మన సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఆర్టీటీ పత్తలపల్లి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపడుతూ ర్యాలీకి వచ్చి ధర్నా కార్యక్రమం చేపడుతూ ప్రధానమైన డిమాండ్లు ఏమంటే ఉపాధి కూలీలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలి, సాగులో ఉన్న ఉపాధి కూలీలకు సాగు పట్టాలు ఇవ్వాలి, పెండింగ్లో ఎక్కడైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి సాగు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కూలీలు మన పత్తలపల్లి మండలంలో వ్యవసాయ కూలీలు వలసలు ఆపాలి, ఉపాధి పని కల్పించాలి, పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించాలి. ప్రధానమైన డిమాండ్ ఉన్నాయి. రాష్ట్ర పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 24వ తారీఖున తహసీల్దార్ల ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాలని పిలుపులో భాగంగా ఈరోజు ఆర్టీటీ పత్తలపల్లి తహసీల్దార్ ఆఫీసు ముందు వ్యవసాయ కూలీలతో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రధానమైన డిమాండ్లు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఈ జిల్లాలో వ్యవసాయ కూలీలు వలసలు ఆపాలి, పని కావాలని చెప్పి ఒక డిమాండ్. రెండో డిమాండ్ వ్యవసాయ కూలీలకు పని ఉపాధి హామీ కల్పించలేక ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. వాటిని తక్షణమే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నటువంటి వారిని అరికట్టాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అందులో సాగు చేసుకుంటున్న ప్రతి వ్యవసాయ కూలీలకు సాగులో ఉన్నటువంటి కూలీలకు సాగు పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అందులో వ్యవసాయ కూలీలకు నివేశ స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో అదేవిధంగా ప్రధానమైన డిమాండ్ ఇంకా ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. వాటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే తహసీల్దార్ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు తక్షణమే స్పందించి అందులో ఉపాధి హామీ పథకం యథావిధిగా కొనసాగించాలని చెప్పి రామ్జీ స్కీమ్ రద్దు చేయాలని చెప్పి కోరుతూ అదే రాష్ట్ర ఎంపీడీఓ గారు కూడా ఒకటే చెప్తున్నాం. పత్తలపల్లి మండలంలో గ్రామీణ ఉపాధి పథకం ఇంకా కొన్ని చోట్ల ఎక్కడెక్కడ జరగలేదు, వాటిని కూడా ఎక్కడైతే జరగలేదో వాటిని కూడా స్పందించి ఉపాధి హామీ పని పెట్టాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం. అందులో పెండింగ్ ఉన్న బిల్లులు కూడా చెల్లించాలని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఉపాధి హామీ పని కల్పించలేకపోతే ఈ మండలంలో ఉపాధి కూలీలు ఇంకా వలసపోయే ప్రమాదం ఉందని చెప్పి మరొకసారి ఎంపీడీఓ గారు కూడా హెచ్చరిస్తున్నాం. ఉపాధి హామీ కొనసాగించాలి, అదేవిధంగా ప్రధానమైన డిమాండ్లు కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చేతివృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి గారు, అదేవిధంగా వ్యవసాయ కూలీల సంఘం నాయకులు మండల నాయకులు గుండా మల్లేసు, అదేవిధంగా తిరుపాలు శివయ్య, సౌడప్ప, నాగేంద్ర, ఆదినారాయణ, రమణమ్మ, లక్ష్మీనారాయణ, ఈశ్వరయ్య తదితరులందరూ ఇక్కడ పాల్గొన్న ప్రతి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున పెద్ద ఎత్తున మహిళలు పురుషులపై ఎక్కువ పాల్గొన్నారు. వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు జింకా చలపతి గారిని మాట్లాడాలని కోరుతున్నా. అందరికీ నమస్కారం.